ఎలక్షన్లు అయిపోవుడే ఆల్చం బీఆర్ఎస్ ను మళ్ళా టీఆర్ఎస్ చేస్తారట. ఈ లోపట ఇంకింతమంది కారు దిగుడు ఖాయమటబ్బా. మొన్నగా మంత్రి సార్ చెప్పింది ఇన్లే, అసలు పార్టీ ఉండుడే కష్టమనే. లేలే పక్కా ఉంటది, మళ్ళా తప్పకు గ్యారెంటీగా పవర్లకు వస్తుంది. గులాబీ జెండా అంటే ఊకెనే అనుకుంటున్నావా అని ఒక్కొక్కళ్ళు ఒక్కో తీర్ల మాట్లాడుతుర్రు. సరే అప్పటివరకు ఎట్లుంటుందో కానీ పార్లమెంట్ ఎలక్షన్లల్లో ఎన్నో కొన్ని సీట్లు గెలవకుంటే ఏమయ్యేది తెలియదని పెద్ద సార్ అయితే బగ్గనే కష్టపడుతుండుల్లా. ఇటు మెదకు అటు జైరాబాదు 2 సీట్లు కవర్ అయ్యేటట్టు సుల్తానాపూర్ మీటింగ్ పెట్టిండు కేసీఆర్ సారు. అసెంబ్లీ ఎలక్షన్ల కారు పల్టా ఇచ్చిన పాత మెదక్ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలను గెలిపించినందుకు శనార్థి చెప్పి సీదా సర్కార్ కు సూటి పెట్టిండు. గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. మొన్న అంబేద్కర్ జయంతి నాడు 125 అడుగుల విగ్రహానికి దండేయలేదని గిట్లా అన్నాడు. ఆ మహనీయులంతా హిమాలయ పర్వతమంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు ఎట్టలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. మరి ఆ సెక్రటరియట్ ఎందుకు కూర్చుంటున్నారు? సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా? అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది. మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు? లిల్లీ పుట్టుగాలని నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా. నేను ఎప్పుడు ఎవ్వలను పల్లెత్తు మాట అనలేదు. ఈ ముఖ్యమంత్రి నన్ను మస్తు తిడుతుండని బాధపడ్డాడు సారు. నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద షెటి లేకుండా షెటీలు గుద్దుకుంటాము. ఇదేనా 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి ఇటువంటి మాట విన్నారా? ఏ సర్వేలో చూసినా కాంగ్రెస్ జోరుంది, కారు బెజారుందని వస్తుంటే ఈసారేమో గిట్లా అనబట్టే. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్ కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమైతుందో. 17 సీట్లలో కాంగ్రెస్ కే 2 వస్తాయట గానీ బీఆర్ఎస్ కి ఎన్ని వస్తాయో చెప్పలేదు. బీజేపీ అక్కడికి రాని చుట్టం. బీజేపీ కోటేసినా మన మంజీరా నదిలో వారేసిన గంతే, అది ఎందుకు పనికిరాదని. మా కార్యకర్తల మీద ఉత్తపుణ్యానికి కేసులు పెడుతున్నారు, మా వాళ్ళని సతాయిస్తున్నారని పోలీసులకు వార్నింగ్ ఇచ్చిండు. ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. మేమన్ని రికార్డు చేస్తా ఉన్నాం. ఎమ్మటే రుణమాఫీ చేయాలని, వడ్లకు బోనస్ ఇవ్వాలని పోస్టుల కారట్ల ఉద్యమం చేస్తారట పార్టీ తరఫున. ఇవాళ వాళ్ళకి సురుకు పెట్టాలి. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లు చేయకుండా దయచేసి ఆలోచన చేయాలి. ఓ దిక్కు సార్ ఇంతగానం బతిమిలాడుతుంటే కిందున్నోళ్ళు లేచిపోతానే ఉన్నారు. కూకోరని 2-3 మాటలు బతిమిలాడి జప్పునే ఓడిపించినాడు మీటింగు. దయచేసి ప్లీజ్ 10 నిమిషాలు, నేను ఎక్కువ మాట్లాడను. 15 నిమిషాలు, 1 నిమిషం ప్లీజ్.